हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा। जय राम नंदना जगदभिनंदना सोनाम सीता महाप्रभु प्रभु प्रभु। जय राम नंदना जगदभिनंदना सोनाम सीता महाप्रभु प्रभु प्रभु। जय राम नंदना जगदभिनंदना सोनाम सीता महाप्रभु प्रभु प्रभु। जय राम नंदना जगदभिनंदना सोनाम सीता महाप्रभु प्रभु प्रभु। कुसुम कुमारी हृदय निवास गोलोकवास दयानिधि। कुसुम कुमारी हृदय निवास गोलोकवास दयानिधि। हरनाद कुसुम हरनाद हरनाद कुसुम हरनाद हरनाद कुसुम हरनाद। हे प्रभु हरनाद हे पागल हरनाद प्रभु प्रभु। कुसुम हरनाद हे प्रभु हरनाद हे ठाकुर हरनाद प्रभु प्रभु। हरनाद कुसुम हरनाद हे प्रभु हरनाद हे ठाकुर हरनाद प्रभु प्रभु। राम नंदना जगदभिनंदना सोनाम सीता महाप्रभु प्रभु प्रभु। ఇల్లు మిగలదు ఇల్లాలు మిగలదు నాదనుకున్నది ఏది మిగలదు. ఇల్లు మిగలదు ఇల్లాలు మిగలదు నాదనుకున్నది ఏది మిగలదు. చివరికి మిగిలేది చేసిన లాభం. చివరికి మిగిలేది చేసిన నామము. అడిగేయుటయే మన కర్తవ్యం. అడిగేయుటయే మన కర్తవ్యం. ప్రభునామమొకటే చాలునుగా. ప్రభు సేవయే మన భాగ్యమురా. ధనము మిగలదు ధాన్యము మిగలదు సిరి సంపదలు ఏవి మిగలవు. ఉన్నంతకాలం ఎంతెంత మోహం. దాని విరచి పొందుము మోక్షం. ప్రభునామమొకటే చాలునుగా. ప్రభు సేవయే మన భాగ్యమురా. ప్రభునామమొకటే చాలునుగా. ప్రభు సేవయే మన భాగ్యమురా. క్షణభంగురము ఈ జీవితము క్షణము విడువకుము నామస్మరణము.
సేవకే చాలునురా ప్రభు సేవయే మన భాగ్యమురా జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ जय हरनाथ जय कुसुमा कुमारी जय 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 हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय कुसुमा कुमारी जय हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय कुसुमा कुमारी जय माया लोकमुना नन्वीरि मायमై ఏ మూలదారి పోయి ప్రభు ఈ మాయారదలోనే పెట్టు మొరని ఏ మాకి వినపడు ఓయి ప్రభు ఈ మాయలోకలో ఏ పెట్టు మొరని ఏ మాటి వినపడు ఓయి ప్రభు ఈ మాయాలోకమున నన్వేడి మాయమై ఏ మూల దాగి పోయి ప్రభు ఈ మాయలోకమున నన్వేడి మాయమై ఏ మూలదాగి పోయి ప్రభు ఈ అశ్రుధారలతోనే గుడ్డినై నిన్నే రీతి వెదకుదు ఓయి ప్రభు ఈ అశ్రుధారలతో వృద్ధినై నిన్నే రీతి వెదకుదునోయి ప్రభు నా ప్రాణ ప్రతిహర నాదా ప్రభుండని ఏ ప్రాణి గుర్తించునోయి ప్రభు నా ప్రాణవతి హరనాథ ఏ ప్రాణి గుర్తించునోయి ప్రభు ఈ రుద్ద కంఠమున ఎల్గెత్తి ఎటు నిన్ను నోరారానే పిల్తు ఓయి ప్రభు ఈ రుద్ద కంఠమున ఎల్గెత్తి ఎటు నిన్ను నోరారానే పిల్తు ఓయి ప్రభు ఈ మాయాలోకమున నన్వేడి మాయమై ఏ మూల దాగితి ఓయి ప్రభు ఏ మాయాలోకమున నన్వేడి మాయమై ఏ మూలదాగి పోయి ప్రభు
లభించు నోయి ప్రభు. శోకార్ముఖమైన నామనికి శాంతి నిరసంపేట లభించునోయి ప్రభు. ఏకాంతవాసమున నించేరు కొనుట ఇంకెన్నాళ్ళలోనున్న నోయి ప్రభు. యుగళమూర్తుల పాదపద్మాలకు నమస్కరించి, గురుగారు నరసింహాచార్య బాబా గారి పాదపద్మాలకి, ఉన్న మహాత్ములందరి యొక్క పాదపద్మాలకి నమస్కరించి, ఈ రోజుని మన సోదరుడు మాణిక్కి తీసినటువంటి దాంట్లో 83, 84 2 ఉత్తరాలు ఉన్నాయి. గొప్ప విశేషం ఏంటంటే భగవంతుడు అనేవాడు ఒకే మాట మీద ఉంటాడు అనడానికి నిదర్శనంగా ఈ 2 లెటర్లలోనూ ఒకే విషయం గురించి మెయిన్గా ప్రస్తావించారు. అది ఏంటంటే స్వతంత్రంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే స్వతంత్రంగా ఉద్యోగం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయచ్చు. ఆ విధమైనటువంటి ఉద్యోగం ఏదైనా ఒకటి చెయ్యమని సలహా. 2, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని. అంటే అక్కడ అబ్బాయికి ఆమ్ల వ్యాధి, ఎసిడిటీ ఉంది, అందుకని ఆమ్లపిత్తవహ్ని బృందావనం కంపెనీ వద్ద మందు పడితే ఎసిడిటీ తగ్గుతుంది అన్నాడు. చింతపడవలసిన అవసరం లేదు అన్నాడు. తర్వాత ముఖ్యంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే మనసును నా స్వాధీనంలోకి తీసుకురా, అప్పుడు నేను చేసి చూపిస్తానని మాత్రం అనుకోని. మనస్సు, అహంకారం, అరిషడ్ వర్గాలు ఏవి పోవు మనుషుల్లో, భ్రమ పోతాయనుకోవడం, అవి ఎప్పటికప్పుడు తంతునే ఉంటాయి. తంతున్నాయని జాగ్రత్త పడకపోతే పాతాళానికి వెళ్ళిపోతాయి. అందుకని ఏంటంటే ఆ మనసును నువ్వు కంట్రోల్ చేస్తానని నువ్వు అనకు, చేసుకుంటూ పో. నాను తోటతో కంపేర్ చేశాడు. ఆఖరిగా ఏంటంటే చెప్పిందంతా, ఒక తోటని ఎలా అయితే మట్టి పిల్లలు పెళ్ళగించుకుంటూ పోతూ మనం సరి చేసుకుంటూ పోతూ తోటను తయారు చేస్తామో అట్లా నీ మనసు లోపల తవ్వుకుంటూ వెళ్ళిపోవని చెప్తాడు. అయితే మట్టి పిల్లలు సరిగ్గా తవ్వుతున్నానా లేదా, నీళ్ళు ఎలా పెట్టాలి, మొక్కలు ఎలా పెట్టాలి అనేటువంటి విషయాన్ని బాబా చూసుకుంటాడు. నీ పని కాదు, ఆయన చూసుకుంటాడు. చూసిన వెంటనే మొట్టమొదట ప్రారంభించిన వెంటనే, నామం ప్రారంభించిన వెంటనే ఆ తోట యొక్క అందం కానీ ఆ ఆనందం కానీ నీ కళ్ళకి కనపడదు. కానీ క్రమక్రమంగా అది అభివృద్ధి చెందిన తర్వాత ఓ మూల నుంచి నువ్వు కనుక చూస్తే ఆ తోట యొక్క అందం కనపడుతుంది అని చెప్తున్నాడు. ఇందులో విశేషార్థాలు ఉన్నాయి. మెయిన్గా చెప్పింది ఏంటంటే మనస్సుని నామంతో తవ్వు అని చెప్తున్నాడు. తవ్వితే దాని యొక్క పూలు, పళ్ళు, కాయలు, ఆ తోటలో కాసినటువంటివి ఆ తోటమాలు చూసి ఆనందిస్తాడు. ఆ తోటమాలి ఆనందమే నీ ఆనందం, నువ్వు కూడా అదే ఆనందాన్ని పొందుతావు అని చెప్తూ 2 ఉత్తరాలు ముగిస్తున్నాడు. బోలో శ్రీ ఠాకూర్ హనుమాన్కి జై. ఏవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష శ్రీ కుసుమహరా రక్ష రక్ష శ్రీ నరసింహాచారి బాబాయ నమః. గురుదేవులు ఇక్కడ ఉన్నటువంటి భాగవతోత్తములందరూ కూడా, ఎందుకంటే ప్రతి హృదయంలో నేను ఉంటాను అని చెప్పేసి భగవద్గీతలో చెప్పినటువంటి కృష్ణుడు, మన బాబా కూడా ఎక్కడ సంకీర్తన జరుగుతుందో అక్కడ నేను ప్రత్యక్షమవుతాను అని. ఇంతమంది భాగవతోత్తములు మా ఇంటికి రావడం చాలా ముదావహం. జన్మల పుణ్యం ఉంటే కానీ ఇంత భాగవతోత్తములు ఇక్కడికి రారు. మీ అందరికీ కూడా మా ఇద్దరు దంపతులము పాద నమస్కారం చేసుకుంటున్నాం, ప్రణామాలు తెలుపుకుంటున్నాం. ఆచార్య బాబాతో నా అనుబంధం అనేది చెప్తే ఒక పెద్ద గ్రంథం అవుతుంది. సూక్ష్మంగా చెప్పాలంటే వారి ఒడిలో నేను ఆడుకున్నాను చిన్నప్పటి నుంచి కూడా. ఎప్పటికప్పుడు నన్ను ఎప్పుడూ కూడా అంతమంది మహాత్ములు నాకు సౌభాగ్యం ఇచ్చింది ఏంటంటే, ఏమి ఐహికమైన సంపదల గురించి ఎప్పుడు చెప్పేవారు కాదు. ఐహికమైనటువంటి ఆ యొక్క ఉన్నతిని గురించి ఎప్పుడు ప్రాకులాడమని చెప్పేవారు కాదు. కాంతి బాబా కానీ, నరసింహాచారి బాబా కానీ, నాన్నగారు కానీ, అలాగే ఎంతో మహాత్ములు పొత్తూరు స్వామి గారు కానీ, వీళ్ళంతా కూడా నాకు చెప్పింది ఏంటంటే,
నామం చేసుకో అన్నారు. కాంతబాబాని కూడా అడిగాను నేను, బాబా ఏంటి అంటే వెళ్ళిపోతారు ఇంకా బాబా ఒక 1 year ఇంకా ఉండరు అంటే, ఏం లేదు నామం చేసుకున్నారు. ఇంకా నరసింహాచారి బాబా అయితే అడుగు పెట్టినప్పటి నుంచి నామము జయహర్నాథ్ జయ కుసుమకుమార్ జయ అని అంత ఎత్తు ఆ గద్దెపై నుంచి దుంకుతే ఆ చైతన్య మహాప్రభు యొక్క ఆ చరిత్ర చదువుతూ ఉంటే సాక్షాత్ బాబా యొక్క సాక్షాత్కారమే అక్కడ కలుగుతుంది. వారికి ఒక వారం రోజుల పాటు సేవ చేసుకునే భాగ్యం, అంటే చిన్నప్పుడు చేసుకున్నటువంటిది అది తెలిసి తెలియని ఒక ప్రమాణంలో ఒక ప్రాయంలో చేసుకున్నటువంటిది, ఆడుతూ పాడుతూ చేసుకున్నటువంటిది. కానీ కొంచెం మనకి మహాత్ముల సేవ అంటే ఏమిటి, వాళ్ళకి ఏ విధంగా సేవ చేసుకోవాలి, ఆ భాగ్యాన్ని నాకు బాబా బృందావనంలో 7 రోజుల పాటు ఇచ్చినారు. అది నా యొక్క భాగ్యమని నేను భావిస్తాను. ఏదైనా కానివ్వండి, విధి ఏ విధంగా రాసినప్పటికీ కూడా మహాత్ముల యొక్క సేవ, భాగవతోత్తముల సేవ చేసుకోవడం నాకు నిజంగా కూడా చాలా చిరస్మరణీయమైన జ్ఞాపకం. అది ఎప్పుడు నా హృదయలో అలా మెదిలిపోతుంది. 7వ రోజున ఇంకా 8వ రోజు పొద్దున్న హారతి ఇస్తాము అనగానే బాబా అందరూ ఉన్నారు అక్కడ, చాలామంది సంకీర్తన చేసుకుంటూ అన్ని బ్యాచ్ల వారు ఉన్నారు. పోలిరెడ్డి బాబాకి అసలు బాగలేదు, అప్పుడు వచ్చి అక్కడ కూర్చున్నారు ఆయన. అంటే పోలిరెడ్డి బాబాకి నరసింహాచారి బాబాకి మధ్య నేను అక్కడ ఉన్నానన్నమాట. ఈ 7 రోజుల సేవ 7 లోకాలను జయించుకున్నానమ్మా. ఏ లోకం కావలిస్తే ఆ లోకం నీకు పాదాక్రాంతం చేస్తాను అన్న ఒక ఆశీర్వచన మాట నాకు బాబా అన్నారు. బాబా నాకు ఏ లోకాల అవసరం లేదు, మీ యొక్క ఆ పాద స్పర్శ, ఆ చరణ ధూళి నాకు ఉంటే చాలు బాబా అన్నాను. ఆ విధంగా బాబా అన్నారు, పులి బిడ్డ పులిలాగా మాట్లాడిందని. ఇట్లా ఎన్నో జ్ఞాపకాలు. బాబుని చక్కగా ఆశీర్వదించినారు. మా అత్తగారిని, మా ఆయన, వాళ్ళిద్దరూ కూడా నాకంటే ఎక్కువ సేవలో ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటే చాలా అవుతుంది, విషయాలు చాలా ఉన్నప్పటికీ మనసంతా కూడా చాలా అల్లకల్లోలంగా ఏదో ఒక అలజడిలా ఉంది. చెప్పాలని అనేక విషయాలు ఉన్నప్పటికీ కూడా చెప్పలేని ఒక క్షణంలో ఉన్నాను నేను. ఈరోజు ఈ విధంగా భౌతికంగా మీ అందరి ముందు ఉన్నాను అంటే దానికి కారణం శ్రీమాన్ నరసింహాచారి బాబా. వారి యొక్క దివ్య ఆశీర్వచనమే మా ఈ పునర్జన్మ. ఈ విధంగా మళ్ళీ మేము ఇక్కడ కార్యక్రమాలు పాల్గొని బాబా యొక్క సేవలో ఉంటున్నామంటే అది మొత్తము కూడా నరసింహాచారి బాబా యొక్క కృపనే. గురు కృపాహి కేవలం. జై కుస్మారా. ఎన్నిసారులు అన్నను, ఎన్నిసారులు విన్నను, తనివి తీరని హరుని నామము, నామము మహిమ కలిగిన కుసుమ నామము, నామము ఎన్నిసారులు అన్నను, ఎన్నిసారులు విన్నను, విన్నను. హరుని ప్రేమను పెంచు నామము, హరుని సన్నిధి చేర్చు నామము, చేర్చు నామము. ఆత్మ జాగృతి ఇచ్చు నామము, ఆత్మ జాగృతి ఇచ్చు నామము, ఆత్మ జాగృతి ఇచ్చు నామము, ఆత్మ జాగృతి ఇచ్చు నామము. మహిమ కలిగిన హరుని నామము, మహిమ కలిగిన హరుని నామము, మహిమ కలిగిన హరుని నామము, మహిమ కలిగిన హరుని నామము. ఎన్నిసారులు అన్నను, ఎన్నిసారులు విన్నను, ఎన్నిసారులు అన్నను, ఎన్నిసారులు విన్నను. రాగబంధము త్రెంచు నామము, అనురాగమే పెంచు నామము, రాగబంధము పెంచు నామము, అనురాగమే పెంచు నామము. భవబంధము త్రెంచు నామము, భవబంధము త్రెంచు నామము, భవబంధము త్రెంచు నామము, భవబంధము త్రెంచు నామము. మహిమ కలిగిన కుసుమ నామము, మహిమ కలిగిన కుసుమ నామము, మహిమ కలిగిన కుసుమ నామము, మహిమ కలిగిన కుసుమ నామము. ఎన్నిసారులు అన్నను, ఎన్నిసారులు విన్నను, ఎన్నిసారులు అన్నను, ఎన్నిసారులు విన్నను. శ్రీహరనాథుడే
బాలగోపాలుడు గోలోకవాసుడే గౌరాంగ దేవుడు శ్రీహరనాథుడే బాలగోపాలుడు గోలోకవాసుడే గౌరాంగ దేవుడు ఇది ఏ సోనాముఖి ఓ సాధులారా ఇది ఏ సోనాముఖి ఓ సాధులారా ఇది ఏ సోనాముఖి ఓ భక్తులారా ఇది ఏ సోనాముఖి ఓ భక్తులారా నామ మహిమ నిలయము ప్రేమ దొరుకు క్షేత్రము నామ మహిమ నిలయము ప్రేమ దొరుకు క్షేత్రము కుసుమారానాథుడుండు గోలోకవాసము కుసుమహరనాథుడుండు గోలోకవాసము ఇది ఏ సోనాముఖి ఓ సాధులారా ఇది ఏ సోనాముఖి ఓ సాధులారా ఇది ఏ సోనాముఖి ఓ భక్తులారా ఇది ఏ సోనాముఖి ఓ భక్తులారా జయ హరనాథ జాయ్ కుసుమా కుమారి జాయ్ జయ హరనాథ జాయ్ కుసుమా కుమారి జాయ్ జయ హరనాథ జాయ్ కుసుమా కుమారి జాయ్ జయ హరనాథ జాయ్ కుసుమా కుమారి హరా కాలు పారభుజింపగరారా శ్రీహరా తండ్రి హరా కాలు పారభుజింపగరారా ఆత్మసుఖం వను మాటయరుంగక అంతట తిరుగుచు ఆకలి మరచితి ఆత్మసుఖం వను మాటయరుంగక అంతట తిరుగుచు ఆకలి మరచితి ఔరా ఇనవనీతమును తినరారా ఔరా ఇనవనీతమును తినరారా శ్రీహరా తండ్రి హరా కడు భారభుజింపగరారా ప్రతిఫలరహితంబుగా సర్వము మా పాలు చేసి పాగల్ వైపోయి ప్రతిఫలరహితంబుగా సర్వము మా పాలు చేసి పాగల్ వైపోయి అది ముదమున మా మందిరమునకురా అది ముదమున మా మందిరమునకురా శ్రీహరా తండ్రి హరా కడు భారభుజింపగరారా बोलो श्री कुसुमारनाथ महाप्रभु की जय जन दिव्य गुण जन वंदित पल्लव मृदु चरण अरविंद नयन पादक हरण जय हारति श्री कुसुमारमण शुभ हारति रे करुणा भरणा जय हारति श्री कुसुमारमण जय मंगलमो जय रामसुता हृदयंगम परमाद्भुत गौरांग महात्पर तेजयुता जय हारति श्री कुसुमारमण शुभ हारति रे करुणाभरण जय हारति श्री कुसु इमें తీసుకెళ్ళి మెల్లగా जय जय श्री सोनामुखी जय जय माया मानुष वेश जय जय हर गोपाल विलास आरती श्री कुसुमारमण
शुभ हारति दे करुणा भरणा जय हारति दे कुसुम रमण कामजना काय कुसुम कामिनी मनोहराय मामका विश्वदाय महित मंगलम गोकुलाग्रगण्याय गोपाल बालक राधिका मनोहराय रम्य मंगलम सामगानलोलाय साधुविमल सेविताय कामेश्वरी विनुताय कांति मंगलम अखिल कलुष हरण गौरांगवेश कृष्णाय विष्णुप्रिया पूजिताय विजय मंगलम श्री स्वर्णमुखि निवासाय स्वामी हरनाथाय भक्तजन पोषणाय भव्य मंगलम श्री आचार्य समेत दिव्य मंगलम पूजिताय अखिल मंगलम श्रीमान नरसिंहाचार्य बाबा की जय हर नाथ जय कुसुम कुमारी 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 जय हर